చాలామంది ఆధ్యాత్మిక సాధననండి జనరల్గా కూడా చైతన్యం అంటారు. అంటే చైతన్యం అంటే జ్ఞానం అనమాట. అట్లాగే చిత్ అంటారు. అట్లా ఈ రకరకాల పదాలన్నీ వాడుతూ ఉంటారు. ఏంటి అసలు చైతన్యం అంటే ఏంటి అంటే జ్ఞానం అని అర్థం. ఏంటి జ్ఞానం అంటే ఏ లిమిటేషన్స్ లేకుండా ఉన్నటువంటి ఒక వండర్ఫుల్ జ్ఞానము, వండర్ఫుల్ శక్తి, వండర్ఫుల్ ఇంకేం చెప్పాలి, సర్వత్రా వ్యాపించింది, సర్వస్వతంత్రమైనటువంటి ఒక నిశ్చలమైన, నిర్వికల్పమైన, నిరాకారమైనటువంటి ఒక ఏరియాలో ఒక చిన్న థాట్ వచ్చిందట. ఏంటి? సృష్టి ఉంటే బాగుంటుంది అని. వెంటనే సృష్టి మేనిఫెస్ట్ అవ్వడం మొదలుపెట్టింది. అంటే ఏంటి? సృష్టి అంటే ఏంటి? మళ్ళీ సృష్టి అంటే ప్రకృతి అని అర్థం. అంటే ఇప్పుడు మనం అమ్మవారికి పూజ చేస్తున్నాం కదా, తర్వాత ఏంటి? ఆ జ్ఞానం మన కంటికి కనపడకుండా ఉన్నటువంటి జ్ఞానం తప్ప మిగిలిందంతా ప్రకృతే. అంటే ప్రకృతి లేనిది ఏమీ లేదు. అంటే చెట్టు ప్రకృతే, కొండ ప్రకృతే, ఆకాశం ప్రకృతే, కాలం ప్రకృతే, ప్రాణం ప్రకృతే, మనము ప్రకృతే. అంటే ఏంటి? భగవతత్వంలో వ్యక్తమైనటువంటి ఆ ప్రకృతికి 3 పేర్లు ఉన్నాయి. ఏంటవి? సృష్టి, స్థితి, లయ అన్నారు. దానికంటే ముందు సత్వగుణం, తమోగుణం, రజోగుణం అన్నాడు. సత్వగుణం అంటే ఏంటి? జస్ట్ మన ఆలోచన, మనస్సు. ఈ సత్వగుణానికి సంబంధించినటువంటివి దేని ద్వారా సత్వగుణం మనం మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది? మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు. ఏంటవి? మన ముక్కు, మన నోరు, మన కళ్ళు, మన చెవులు, మన స్పర్శ. ఇవి 5 జ్ఞానేంద్రియాలు అంటారు. మరి రెండోది ఏంటి వ్యక్తమైంది? రజోగుణం అంటాడు. సత్వగుణం వచ్చి మన మనస్సు, జ్ఞానేంద్రియాలు. రజోగుణం వచ్చి మన ప్రాణం. అంటే ప్రాణం ఒక్కటేగా, బాగా ప్రాణం ఉంటేనే కదా మనం పనిచేస్తాం, ఏమన్నా జరుగుతుంది. అందుకని ఆ ప్రాణాన్ని రజోగుణం అన్నాడు. దానికి 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. ఏంటి కర్మేంద్రియాలు? కాళ్ళు, చేతులు, నోరు, ఎక్స్క్రిషను, క్రియేషను, వీటికి సంబంధించినవి కర్మేంద్రియాలు. ఇక మూడోది నుండి తమోగుణం. అదేంటి? మన 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 శరీరానికి సంబంధించి. దానికి ఏమున్నాయి అక్కడ? అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అనేటువంటి ఈ పంచభూతాల్లో తయారైనటువంటి 5 లక్షణాలు దీనికి ఉన్నాయి అన్నాడు. అంటే టోటల్గా ఏంటి? సత్వతమో రజోగుణాలతోటి ఈ ప్రకృతి అంతా వ్యక్తమైంది. అంటే కంటికి కనపడుతున్న ప్రతి దాంట్లో ఈ 3 గుణాలు ఉంటాయి. ఈ 3 గుణాలు దాటినటువంటి ఒక వండర్ఫుల్ నాలెడ్జ్ ఉంది నా దగ్గర. నాలెడ్జ్ అంటే ఏంటి? ఆ చైతన్యం, ఆ భగవతత్వ చైతన్యం వల్లనే నేనున్నాను అనేటువంటి విషయాన్ని కనుక నేను గ్రహించగలిగితే, ఎవరు గ్రహించేది? నా చిత్. చిత్ అంటే ఏంటి? అదేమో చైతన్యం. చిత్ అంటే నా దగ్గర ఉన్నటువంటి చైతన్యం. చిత్ అంటే నా దగ్గర ఉన్నటువంటి జ్ఞానం, మనసు అనుకుందాం. దాన్ని అంతఃకరణ అన్నారు. అంటే చిత్తం, మనసు, బుద్ధి, అహంకారం, అంతఃకరణ. ఈ 4ను కనుక మనం సక్రమంగా ఉపయోగిస్తే వండర్ఫుల్గా మన దగ్గర మన కాన్షియస్నెస్ ఇవాల్వ్ అవుతుంది. ఏంటి కాన్షియస్నెస్? నిద్ర లేచిన తర్వాత బుద్ధి పనిచేస్తుంది, పడుకుని ఆలోచనలు చేస్తున్నప్పుడు మనసు పనిచేస్తుంది,